ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 15/5/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారము ప్రేమ. ప్రేమలో లోపము ఉన్నట్లయితే స్మృతి ఏకరసముగా నిలబడదు, మరియు స్మృతి ఏకరసంగా ఉండకపోతే ప్రేమ కూడా లభించదు. ఆత్మకు అన్నింటికన్నా ప్రియమైన వస్తువు ఈ శరీరము. ఈ శరీరంపై ఎంత ప్రేమ ఉందంటే ఆత్మ తన శరీరాన్ని ఎప్పుడూ వదలాలి అనుకోదు. శరీరాన్ని రక్షించుకునేందుకు ఆత్మ అనేక సాధనాలను రచిస్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఇదైతే తమో ప్రధానమైన చీచీ శరీరము. మీరిప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున పాత శరీరము నుండి మమకారాన్ని తొలగించి వేయండి. ఈ శరీర భావము కూడా ఉండకూడదు. ఇదే మీ పురుషార్థపు గమ్యము. అనంతమైన తండ్రి వచ్చి కల్పపూర్వము వలె డ్రామా ప్లాన్ అనుసారంగా అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. నిశ్చయ బుద్ధి గల పిల్లలకు మాత్రమే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. నిశ్చయ బుద్ధితో ఉన్నవారిని మాయ సంశయ బుద్ధి గలవారిగా చేసేస్తుంది. మాయ ఎల్లప్పుడూ మీ వెంట పడుతూనే ఉంటుంది. మాయకు వశమైపోతే ఓడిపోతారు. ఎప్పుడూ ఒకవైపే గెలుపు అన్నది సాధ్యము కాదు. ఓటమి లేకపోవడము అన్నది వీలు కూడా లేదు. ఎప్పుడూ గెలుపు ఓటములు కొనసాగుతూనే ఉంటాయి. మీరు గుప్తముగా ఉన్న యోధులు. మీ చేతిలో జ్ఞాన ఖడ్గము ఉంది. మీరు దీనితో మాయపై విజయాన్ని సాధిస్తారు. బాబా మీకు అనేక అస్త్రశస్త్రాలను ఇచ్చారు. మీరు అహింసాయుతమైన గుప్తమైన యోధులు. పుష్ప సమానముగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. శివబాబా ప్రియాతి ప్రియమైనవారు. ప్రియమైన వస్తువును ఎంతగానో స్మృతి చేయటం జరుగుతుంది. ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైనవారు. వారు అన్ని శుభమైన మనోకోరికలను పూర్తి చేస్తారు. మీకు తండ్రి ద్వారా ఆరోగ్యము, సంపద అన్నీ లభిస్తాయి. ఈ బేహద్దు డ్రామాలో మీరు ఆల్రౌండర్లు. మీరే అనేక పాత్రలను అభినయిస్తూ ఇప్పుడు అంతిమ జన్మలోనికి వచ్చి చేరుకున్నారు. మరలా సృష్టి ఆదిలో అనగా సత్యయుగములో వచ్చేందుకు మీరే పురుషార్థమును చేస్తున్నారు. పరంధామము మీ మధురాతి మధురమైన ఇల్లు, నిశ్శబ్దమైన ఇల్లు. మీరు ఆ శాంతిధామం నుండే ఇక్కడికి వచ్చారు. మీ పాత్ర పూర్తి కాగానే మరలా శాంతిధామానికి చేరుకుంటారు. అది బ్రహ్మలోకము, బ్రహ్మాండము, సర్వాత్మల ఇల్లు కూడా. రుద్రుడైన శివబాబా వారి సంతానులైన ఆత్మల ఇరువురి రూపము సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు. పూజకు అనుకూలంగానే శివుని రూపాన్ని పెద్దదిగా చిత్రీకరించటం జరిగింది. నిజానికి రుద్రుడైన శివుడు అభోక్త. శివుడు మీకు వారసుడు, మరియు పిల్లలైన మీరు నిరాకార శివునికి వారసులు. ఈ సంగమ యుగములో మీరు పుష్పాలుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. లక్ష్మీనారాయణులు నంబర్ 1గా తయారైన దైవీ పుష్పాలు. ఇక్కడే మీ మాల తయారవుతూ ఉంది. దీనిని రుద్రమాల అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. భక్తి మార్గములో దేహాభిమానము కారణంగా మీరు అందరినీ స్మృతి చేసేవారు. ఇప్పుడు ఒక్క ఆత్మీక తండ్రిని మాత్రమే స్మృతి చేయండి.
మీకు తండ్రి లభించారు. కావున లేస్తూ కూర్చుంటూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అప్పుడే ఎంతో సంతోషము కలుగుతుంది మరియు విశ్వరాజ్య అధికారము లభిస్తుంది. రోజురోజుకి సమయము తక్కువవుతూ ఉంది. కావున మీరు మీ స్మృతిని పెంచుకుంటూ ఉండాలి. ప్రతిదినము అడుగులు ముందుకు వేస్తూ మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. శివబాబా మానవ కల్పవృక్షానికి చైతన్యమైన బీజరూపుడు. వారి ద్వారానే ఈ బేహద్దు సృష్టి రచించబడినది. సత్యయుగ ఉన్నతమైన పదవి మీ పురుషార్థముపైనే ఆధారపడి ఉంది. పురుషార్థము చేయకపోతే ఏ పదవిని పొందలేరు. వినాశనము తర్వాత ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము కొనసాగుతుంది. మీరు పావనులుగా కావటానికి శ్రమ చేయాలి. ఇందులో స్మృతి యాత్రయే ముఖ్యమైనది. పరస్పరములో ఆత్మీక దృష్టినే కలిగి ఉండాలి. ఆత్మకు శరీరము ఎంతో ప్రియమైనది. శరీరము వదలకుండా ఉండేందుకు ఆత్మ ఎన్నో ఏర్పాట్లను చేస్తుంది. ఆత్మకు ఈ శరీరముపై ఎంతో ప్రేమ ఉంది. ఇది పాత శరీరము. మీరిప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మీ ఆత్మ కూడా అశుద్ధముగా ఉంది. కావుననే దుఃఖితులుగా రోగగ్రస్తులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాత శరీరముపై ప్రేమను ఉంచకండి. ఇది పాత శరీరము. ఇప్పుడు మీరు ఇక కొత్త దానిని తీసుకోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినప్పుడే మీరు పావనముగా అవుతారు. ఆ తర్వాత మీకు శరీరము కూడా కొత్తదే లభిస్తుంది. ఇప్పుడే ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థమును చేయాలి. ఏకరసమైన స్మృతి మరియు సేవల ద్వారా బాబా ప్రేమకు అధికారులుగా కావాలి. ప్రతిదినము స్మృతిలో అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. వరదానము: మీ పురుషార్థపు విధిలో స్వయము యొక్క ప్రగతిని అనుభవం చేసుకునే సఫలతా సితారా భవ. పురుషార్థపు విధిలో స్వయం యొక్క ప్రగతిని అనుభవం చేసేవారే సఫలతా సితారలు. వారు ఎప్పుడూ చెయ్యగలమో లేదో అనే అసఫలతను అంశమాత్రమును కూడా తీసుకొని రారు. ఎల్లప్పుడూ సఫలతను తమ అధికారముగా అనుభవము చేస్తారు. అలాంటి వారికే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్: సుఖస్వరూపులుగా అయ్యి సుఖాన్ని ఇచ్చినట్లయితే పురుషార్థములో ఆశీర్వాదాలు అదనంగా లభిస్తాయి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.